మనకు చాలామందికి ఏంటంటేనంటే ఈ స్వర్గం నరకం అన్నప్పుడు ఏంటి స్వర్గం అంటే ఏంటి నరకం అంటే ఏంటి అనేది అయితే సామాన్య దృష్టిలో ఏంటంటేనండి హాయిగా కష్టపడి చదువుకొని మంచి ఉద్యోగం మంచి జీతం ఏమంటే భార్య పిల్లలు చక్కగా సంసారం వీకెండ్ ఎక్కడికైనా సరదాగా హోటల్కి వెళ్ళి జీవితం సుఖంగా వెళ్ళిపోయి వీలైతే సొంత ఇల్లు కారు ఉంటే అదే స్వర్గం. ఏమంటే అది లేకుండా కొంచెం పేదరికం ఉంటే అదే నరకం అని మన సామాన్యుల అభిప్రాయం అండి. కానీ ఇక్కడ ఏంటంటే పెద్దవాళ్ళు ఆధ్యాత్మికంగా చూస్తే ఆదిశంకర్లు ప్రశ్నోత్తర మణిరత్నమాల అని ఒక పుస్తకం రాస్తూ దాంట్లో ఆయన ఏం చేశారంటే చిన్న చిన్న వాటికి చిన్న చిన్న ఒక్క లైను వన్ వర్డ్ ఆన్సర్స్ అంటాను చూడండి అట్లా చెప్పండి. కోవాస్తి కోరో నరకం స్వదేహం తృష్ణాక్షయ స్వర్గపదం కిమస్తి అన్నారండి. ముందు స్వర్గం చెప్పారండి. ఆయన ఏమన్నారంటే ఏంటంటే తృష్ణాక్షయ, తృష్ణ అంటే ఏంటంటేనండి ఆశ అండి. ఆశ నశించడమే స్వర్గము అని ఒక్క మాటలో సమాధానం చెప్పారండి. ఆశ అంటే ఏంటండి? ఆశ ఎంత అంటేనండి అది నరకమేనండి. ఎందుకంటే ఎవడో సంపన్నుడి దగ్గరికి వెళ్తాం, వాడు మనకి ఎంత ప్రాప్తం ఉందో అంతే వస్తుంది. అక్కడ చేతులు కట్టుకొని నిలబడతాం, వాడు దూషించినా కూడా తలకాయించుకొని ఇదంతా కూడా అవమానం పొందుతుంటాం. ఆశ కోసం అనమాట అండి. ఏంటి వాడు ఏదో మనం సాయం చేస్తాడని. ఇదంతా కూడా ఏంటంటే ఆ ఆశ ఎప్పుడైతే ఉందో అప్పుడు అది నరకమే. ఆశ లేకుండా తనకున్న దానికి చాలు ఏదో 10 రూపాయలు తెచ్చుకుంటున్నావు, దాంట్లోనే ఒక 10 రూపాయలు ఒక రూపాయి జాగ్రత్త చేసుకొని నువ్వు జీవితాన్ని గడుపుకోవచ్చు అని కనుక నువ్వు భావిస్తే అదే స్వర్గం అని స్వామి చెప్పారు. ఇంకో మాట కూడా అన్నారండి, స్వదేహం కూడా నరకం అన్నారండి. అంటే ఈ శరీరం మీద ఎక్కువ వ్యామోహం పెట్టుకోకూడదండి. భగవంతుడి వరకు మంచి కార్యాలు చేయి, దాన్ని కాపాడుకో. డాక్టర్ దగ్గరికి అది వెళ్ళొద్దని ఎవరు చెప్పరు. దానికి అలంకారం గంటల అద్దం ముందు నిలబడటం అండి, ఆఫీసుకు కూడా ఆలస్యం అవటం ఇవన్నీ ఉన్నాయి చూడండి. తన కర్తవ్యాన్ని కూడా మర్చిపోయి దేహాలంకారం కోసం తాపత్రయపడటం అనేది కూడా అది నరకమే అని చెప్పారండి. అలాగే భార్య పిల్లల వ్యామోహం కానీ ఇవన్నీ కూడా ఆధ్యాత్మికంగా మనకు ఇబ్బందులు కలిగించాయి. కాబట్టి సారాంశంలో ఆయన చెప్పింది ఏంటంటే ఎవరైతే తృష్ణాక్షయము అంటే ఆశ లేకుండా సంతృప్తిగా జీవితాన్ని గడుపుతారో అదే స్వర్గం అని చెప్పేసి మనకి మనవి చేయటం జరిగింది. కాబట్టి ఇది స్వర్గ నరకం అనుకున్న తేడా. స్వస్తి.